ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ అయితే వెళ్ళాము 1:30కి. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ వచ్చి ఇంకా హజరత్ మేకకి అల్లాలు చేసి ఇంకా మటన్ అయితే కట్ చేసి ఖర్చు పెట్టారు. ఇంకా ఒక 10 కేజీలు అలా ఉంటుంది మటను. ఇంకా ఒక సైడ్ అయితే అన్నం పెట్టారు, అన్నానికి ఇంకొక సైడ్ అయితే మటన్ కర్రీకి అయితే పెట్టాడు, ఇంకో సైడ్ రసానికి అయితే పెట్టారు. ఇంకా ఇదైతే మటన్ కండి. 2 యాలకులు, 2 చెక్క లవంగాలు, 2 ఆకులు, ఇంకా పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అయితే వేసి వేయించుతున్నాను. ఇంకా ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత కొంతమంది టమోటాలు మిక్సీకి పట్టడం, కొంతమంది బియ్యం కడగడం అలా చేస్తున్నారు. నన్ను మటుకు మామూలుగా ఎగతాళి చేయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేము కట్టి తిప్పుతున్నాం ఫ్రెండ్స్, ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్, అది చేస్తున్నామని ఫ్రెండ్స్ భలే నవ్వుతున్నారు నా మీద సెటైర్లు వేసి. సరే అన్ని సెటైర్లు వేస్తున్నారు కదా, మీ ఫేస్లు రివీల్ చేస్తాను అంటే వద్దు అంత పని చేయగాకు అని అయితే చెప్తున్నారు. ఇంకా అంతా ఈరోజు చాలామంది వచ్చారు మా ఫ్రెండ్స్ అంతా. ఇంకా ఈ పక్క అయితే అండా పెట్టి అందులో ఆయిల్ వేసి కొన్ని సాసులు వేసి రసానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా ఇంటికి రసంలో ఎర్రగడ్డలు వేస్తారా వేయరా టమోటా రసంలో చెప్పండి. మా వాళ్ళు అయితే వేస్తున్నారు టమోటా రసంలో ఎర్రగడ్డలు. ఇంకా నేనైతే కూడా ఇంట్లో అయితే వేయను, ఇంకా వీళ్ళు వేస్తున్నారు కొద్దిగా. ఇంకా బాగా వేయించుకున్న తర్వాత ఇంకా మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసారు చూడండి. నిజంగా స్మెల్ అయితే చాలా వస్తుంది. కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారపొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇంకా చింతపండు అయితే పిసికేసింది, టమోటాలు మిక్సీ కొట్టేసింది అంతా ఎత్తేసేసారు. రసం అయితే పక్క పెట్టేశారు. దీనిపైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే చల్లేశారు. ఇంకా ఉడికిన తర్వాత పక్కన అయితే పెట్టేస్తారు. ఇంకా మటన్ దగ్గరికి అయితే వచ్చాను. ఎర్రగడ్డలు ఎంత బాగా ఏగితే అంత టేస్ట్ వస్తుంది అనమాట కూరకి. ఈ పక్క వేయించుతున్నారు, తిప్పుతున్నారు. పట్టుకో అంటే వేరే అమ్మాయి అయితే వీడియో తీస్తుంది, ఇక్కడ తిప్పుతున్నాను నేనే. ఇంకా ఇవి బాగా వేగిన తర్వాత అయితే కొంతమంది పిల్లోళ్ళు అయితే ఏం చేశారు, గుండెకాయలు ఉంటాను ఒక సైడ్ గ్యాస్ మీద పెట్టుకొని వాళ్ళైతే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని అయితే తినేశారు. మాకైతే కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చిచ్చారు ఈరోజు, మిరిండా. ఇంకా కొద్దిగా ఎర్రగడ్డల పేస్ట్, ఇంకా ఇది బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేస్తారు. ఇంకా పాపం నిజంగా గ్యాస్ మీద ఎన్నం చేస్తారు, ఇట్లా కట్టిపోయి మీద చేసేది టేస్టే వేరబ్బా, మామూలుగా ఉండదు. ఇంతకీ బియ్యం ఎన్ని వేసామంటే నిన్న చాలా వేసామన్నమాట, 20 సేర్లు దాకా. ఈరోజు అయితే కొన్ని తగ్గించాము, 22 సేర్లు వేసాము, నిన్న అన్నం మిగిలిపోయిందని. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి వేగిచ్చేసాము. ఇంకా మదర్సా వాళ్ళు కూడా వచ్చారనమాట, ఇంకా వాళ్ళకు కూడా సపరేట్గా తీసి పెట్టాలి. ఇంక ఇది వేగిన తర్వాత అయితే మటన్ వేసేయాలి. ఇంకా అల్లం పేస్ట్ కొద్దిగా వేయి అంటే బొక్కెట్ గుమ్మరిస్తుంది వేరే అమ్మాయి. ఇంకా సరేలే ఇక్కడ పెట్టాను. ఇంకా రసం కాడికి వచ్చేసి రసం అయితే తెరులుతుంది. రసం అయితే పక్కన పెట్టాను. ఇంకా మటన్ అయితే ఎత్తుకొచ్చి వేసేసాను అనమాట. చాలా అవుతుంది అనుకున్నారు మటను, అది ముదురు మేక, అసలు ఉడుకుతుందో ఉడకదో ఏమో అని మాట్లాడుకొని చర్చలు చేసుకుంటున్నారు అన్నమాట. మటన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసారు చూడండి, కలబెడుతున్నారు, తిప్పుతున్నారు. మటన్ అంటే ఎంతమందికి ఇష్టం అబ్బా. అవును, మటన్ కడుక్కన వేస్తారా, అలాగే వేసేస్తారా, కడిగి వేస్తారా చెప్పండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే. కొంతమంది అయితే కడుక్కననే అలానే వేసేస్తారు, ఎందుకంటే కూర చాలా టేస్ట్ వస్తుంది అంట. కొందరు అయితే కడిగి వేస్తారు. ఇంకా ఆకులు గీకులు అన్నీ అయితే వేసేసారు. ఇంకా కొద్దిగా దీంట్లో కొబ్బరి పొడి, ఇంకా మసాలాలు, మటన్ మసాలా, చికెన్ మసాలా ఎత్తుకున్నారు. చికెన్ మసాలా, మటన్ మసాలా ఎందుకు వేస్తారు అవన్నీ పక్కన పెట్టేసి కొద్దిగా తగినంత ఉప్పు, ఇంకా కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, అవన్నీ ఇవి బాగా వేయిన తర్వాత వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇంకా చూడండి తిప్పుతున్నారు. ఓ పక్క అగ్గిసేగా, ఓ పక్క టీ పెట్టించారు. టీ తాగేసానులేండి నేను కూడా, ఈరోజు బ్రష్ చేయకుండా టీ తాగేసాను. ఇంకా ఉప్పు అయితే వేసేసారు చూడండి. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు అబ్బా, మాషాల్లా, నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అంటే పెద్దగా మటన్ తినంలేండి. ఇంకా మటన్ అయితే అటు ఇటు తిప్పుతూ పెడుతుంది మా ఫ్రెండ్ అయితే గన. నేను తిప్పుతా అంటే నువ్వు తీసుకుంటాను వీడియో తీసుకో, ఏం తిప్పుతావులే అని చెప్తుంది. ఈరోజు అయితే నేనేం కుర్తికి కానీ నీళ్ళు కానీ ఏం ఎత్తుకొని పోలేదు, ఎందుకంటే కొంచెం బేజారుగా ఉంది నాకు.
పని ఎక్కువైపోయింది. ఇంకా ఆ అమ్మాయిని ఇంకా వేరే అమ్మాయికి వచ్చింది గరిటె తిప్పడానికి. అమ్మాయి తిప్పి తిప్పి అలసిపోయిందని ఇంకా వేరే అమ్మాయి అయితే తీసుకునింది. ఇంకా చూడండి మూత అయితే పెట్టేశారు. కొంతసేపులో అది ఉడకని అని చెప్పి మళ్ళీ మూత తీసేసి చూస్తే పొగలు వస్తున్నాయండి, బీభత్సంగా పొగలు, మామూలుగా రావట్లేదు. ఒక సైడ్ అయితే అన్నం కలబెడుతున్నారు, ఎసిట్లో అయితే వేసేసారు అన్నం అయితే, బియ్యం అయితే వేసేసారు. ఇంకా చూడండి బియ్యం అయితే ఉడుకుతున్నాయి. మళ్ళీ దీని మీద అయితే ప్లేట్ పెట్టేసి మళ్ళీ నేను మటన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు కనపడట్లేదు కదా క్లారిటీగా మటన్ అయితే. చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది నాకు. వాళ్ళంట నవ్వుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఏం ఫ్రెండ్స్ మా ఊర్లో ఈరోజు ఇది చేసాం ఫ్రెండ్స్, అది చేసాం ఫ్రెండ్స్. వాళ్ళ మాటలు వినిపిద్దామంటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి వినిపించలేదు. ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది. ఆ పక్క అయితే అన్నం అన్నం అయితే పక్కన పెడుతున్నారు. ఇంకా చూడండి రసంలో అయితే ఉప్పు కారం అయితే చూస్తున్నారు. నేను అటు ఇటు తిరగనే సరిపోయింది. ఇంకా రసం అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి రసం అయితే అయిపోయింది, పక్కన అయితే పెట్టేశారు. కొత్తిమీర పుదీనా అయితే చల్లేశారు. ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు రసం. ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా వేయించి రసం వేయాలని చెప్పి ఇంకా అన్నం కాడికి అయితే వచ్చాను. చూడండి తిప్పుతున్నారు, భలే సెగ ఉందండి, మామూలు సెగలేదు అన్నం కాడ. ఇంకా కొరవలన్నీ తీపేసి కొంచెం దమ్ము పెట్టేసి దింపేయాలి. ఇవి బియ్యము పాత బియ్యమే కానీ కొంచెం ఫిల్టర్ నీళ్ళు పోసి చేస్తుంటే కొంచెం మేకులు అయిపోతుంది. అప్పటికప్పుడుకైతే బాగుంటుంది, తర్వాత తిన్నామనుకో కొంచెం బియ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా అదైతే దమ్ పెట్టేశారు. ఇంకా కొరువులు పాడు అన్నీ పక్కన తీసేసి మళ్ళీ అయితే కలబెట్టారు. మటన్ కాడ అయితే ఆల్రెడీ క్యూలో ఉన్నారు. ఇంకా అన్నం అయితే అయిపోయింది, దింపి అయితే పక్కన పెట్టేశారు. మాషా అల్లా చాలా అంటే చాలా బాగా కుదిరింది ఈరోజు. ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఆ పక్క అయితే అన్నాలు రసాలు వేసుకునేసినారు. మటన్ కోసం వెయిటింగ్, ఎందుకంటే ముదురు మటన్ కాబట్టి ఉడకలేదు. చాలామంది వచ్చారండి బాబోయ్, మైక్లో చెప్పగానే వచ్చేసారు. బాయ్ అండి, నచ్చితే చిన్న లైక్ అయితే వేయండి. బాయ్.